బ్రేకింగ్ న్యూస్ గుంటూరులో నడి రోడ్డుపై ఓ మహిళను వివస్త్ర చేసిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 15న రాత్రి కృష్ణబాబు కాలనీకి చెందిన ఓ మహిళ తన ఇంటి ముందున్న కుళాయి నుంచి మోటార్ ద్వారా నీరు పట్టుకుంటున్నారు. మోటార్ తొలగించాలని మల్లెల వెంకటరమణమూర్తి అతని కుటుంబ సభ్యులు ఆమెతో వాగ్వాదానికి దిగి తీవ్రంగా కొట్టారు. బాధితురాలు ఇంట్లోకి వెళ్లిపోతుండగా మూర్తి సోదరి ట్రాన్స్జెండర్ మాధవి దాడి చేసి కొట్టింది. ఆమె వెంటపడి దుస్తులు చించేసి పూర్తిగా వివస్త్రను చేశారు. వదిలిపెట్టాలని బాధితురాలు ఎంత వేడుకున్నా కనికరించలేదు. నడి రోడ్డుపై మళ్లీ దౌర్జన్యానికి దిగగా స్థానిక మహిళలు అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించారు. బాధితురాలు ఈ నెల 16న ఫిర్యాదు చేయడంతో మూర్తి అతని సోదరితో కలిపి 9 మందిపై కేసు నమోదు చేశామని నగరంపాలెం సీఐ సత్యనారాయణ తెలిపారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మహిళల గౌరవం భద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా సహించబోమని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 21వ డివిజన్ కార్యదర్శి వెంకటరమణమూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రమోద్ కిరణ్ అందిస్తారు. ప్రమోద్, చెప్పండి, ఘటన పట్ల అప్డేట్స్ ఏంటి? మహిళ గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణబాబు కాలనీలో అమానీయ సంఘటన కూడా చోటు చేసుకుంది. ఒక ఇంటి బోరు విషయంలో కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఒక వర్గానికి మద్దతుగా వచ్చినటువంటి ఇజ్రాయల్ ప్రత్యర్థి వర్గానికి చెందిన మహిళను బట్టలు లేకుండా దాడి చేయడంపై కూడా పూర్తిగా ఎమ్మెల్యే గల్లా మాధవి అయితే ఈ అంశంపై కూడా చాలా సీరియస్ అయినట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా ఆ మహిళపై కూడా టీడీపీ వ్యక్తి దాడి చేయడం చాలా సీరియస్ గా తీసుకున్నారు. అయితే 21వ డివిజన్ కి సంబంధించినటువంటి సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇప్పటికే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఒక మహిళ అని ఆ గౌరవం కూడా కనీసం మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో కూడా తెలియనటువంటి వాళ్ళు ఆ టీడీపీ పార్టీలో ఉండకూడదు అంటూ కూడా ఎమ్మెల్యే అప్పటికప్పుడు వెంటనే ఆ యొక్క పదవి నుంచి కూడా ఆ సెక్రటరీ పదవి నుంచి కూడా తొలగించారు. అయితే ఈ ఘటనపై పోలీసులకు కూడా కేసు నమోదు చేసి ఎవరైతే ఆ మహిళ మీద అంతటి దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో ఇటు ఇజ్రాయల్ అయితే కావచ్చు, అలాగే ఆ 21వ డివిజన్ సెక్రటరీ అయినటువంటి అతను కూడా అదుపులోకి తీసుకోవాలి. అతను కూడా అదుపులోకి తీసుకొని ఏదైతే సెక్షన్ సంబంధించి కఠిన సెక్షన్ తీసుకోవాలి, కఠిన చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి అయితే సూచించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఎంతో ప్రాతినిధ్యం ఇస్తున్నారని చెప్పుకోవాలి. అయితే ఇటువంటి సంఘటనలు టీడీపీకి సంబంధించినటువంటి క్రింది స్థాయి నాయకులే ఇలాంటి చేయటంపై కూడా ఇటు పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్నటువంటి అంశంతోనే హుటాహుటిన వెంటనే సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో వారు ఆ గల్లా మాధవికి చూపించిన అనంతరం వెంటనే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అతనిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా, అలాగే ఇలాంటి వ్యక్తులని మరి పార్టీ కార్యక్రమాలు కూడా ఎక్కడా కూడా ఆహ్వానించకూడదు. అలాగే డివిజన్ నుంచి కూడా అతన్ని దూరంగా ఉంచాలి పార్టీ కార్యక్రమాల్లో. అలాగే పార్టీలో అతనికి స్థానం కల్పించకూడదు అంటూ కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి అయితే హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు ఇజ్రాయల్ మధ్య అక్కడ ఉన్నటువంటి ఒక బోరు విషయంలోని యొక్క దాడులు జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. అయితే పూర్తిగా పోలీసులు అయితే ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తా ఉన్నారు. అసలు ఆ ఘటనకు సంబంధించినటువంటి ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయో ఆ సీసీ ఫుటేజ్ కూడా దృశ్యాలు చూస్తా ఉన్నారు. ఆ ఘటనకు సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరిస్తా ఉన్నారు. అసలు ఆ గొడవ గల కారణాలు ఏంటి, అంతటి దాడి చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనే దానిపై కూడా ఇప్పటికే పోలీసులు విచారిస్తా ఉన్నారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. థ్యాంక్ యూ ప్రమోద్.